చామంతియే 50,00,000 దొంగతనం చేసింది. పోలీసులకి ఫోన్ చేస్తాను అని రమాదేవి అనడంతో, అయితే హర్ష బతిమలాడడంతో రమాదేవి చామంతికి 1 అవర్ సమయం ఇస్తుంది. ఈ 1 అవర్ సమయం లోపల ఆ 50,00,000 తీసుకొచ్చి నా చేతికి ఇస్తే సరే, లేకుంటే పోలీసులకి పట్టిస్తానని రమాదేవి చెప్తుంది. అలా చామ్, ప్రేమ్, చిట్టి అందరూ కూడా 50,00,000 కోసం చాలాసేపు వెతుకుతారు. చివరిగా చామంతియే ఆ 50,00,000 డబ్బుని కనిపెట్టేస్తుంది. వాయుపుత్ర ఎయిర్‌లైన్స్ గ్యాస్ బెలూన్‌ని ఆకాశంలో ఎగురులాడేలా ఎగరవేసి ఉంటారు. ఆ బెలూన్‌లోనే 50,00,000 దాచిపెట్టి ఉంటారు. 50,00,000 డబ్బులు ఆ బెలూన్‌లోనే ఉంది అని చామంతి కనిపెట్టి చెప్పటంతో, ఎలా కనిపెట్టిందిది అని రమాదేవి, రోజా ఇద్దరు నోరు తెరుచుకొని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అలా చామంతి ఎలాంటి దొంగతనం చేయలేదని తెలిసి నిరూపించుకుంటుంది. తర్వాత ఎలక్షన్స్ సందర్భంగా ఒకవైపు నిషా, ఇంకోవైపు చామంతి వాళ్ళ ఎలక్షన్స్ ఏమేం చేస్తారు అన్న దాని గురించి చెప్తూ ఉంటారు. చూడండి, నా దగ్గర చాలా డబ్బు ఉంది. నేను డబ్బుతో ఏమైనా చేయగలను. మీకు కావాల్సిందల్లా కూడా కొని పెడుతూ ఉంటాను. కాబట్టి నాకే ఓటు వేయండి అని నిషా చెప్తూ ఉంటుంది. ఇక్కడ పాత నిషాని తీసేసి ఆ క్యారెక్టర్‌లో కొత్త నిషాని ప్రవేశింపపెడతారు. నా ఎలక్షన్ గుర్తు పేరు ఈగల్ అని నిషా చెప్తూ ఉంటే, ఇక చామంతి నా ఎలక్షన్ గుర్తు పేరు మరేంటో కాదు, నా పేరే చామంతి పువ్వునే నేను నా ఎలక్షన్ గుర్తుగా పెట్టుకుంటున్నాను. నేను అందరికీ కూడా సమన్యాయం చేస్తాను. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చూడను కాక చూడను. అందరికీ అన్ని రకాల న్యాయాలు జరిగేలా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తూ స్పీచ్ ఇస్తూ ఉండటంతో అందరూ చామంతికే జయ జయ ధ్వానాలు పలుకుతూ ఉంటారు. దాంతో నిషా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే, ఇప్పుడు ఏం చేయాలని గుణ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ్ ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు.